ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కోదండరాముడికి సింహవాహన సేవ, తిరుపతిలో స్వామివారి బ్రహ్మోత్సవ శోభ. భృంగి వాహనంపై భ్రమరాంబ మల్లికార్జునుల విహారం, మహాలక్ష్మి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ దర్శనం. విద్యుత్ కాంతులతో శోభిల్లుతున్న కోదండరామాలయం, దేదీప్యమానంగా రామయ్య తండ్రి బ్రహ్మోత్సవం. కోదండరాముడి బ్రహ్మోత్సవ కాంతులతో తిరునగరి భక్తి పారవస్యంలో ఓలలాడుతోంది. ఉత్సవ శోభితంగా సాగుతున్న రామయ్య తండ్రి వాహన సేవలను వీక్షించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి సింహవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా దర్శనమిస్తున్న కోదండరాముణ్ణి సింహవాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల నామనామ స్మరణల మధ్య స్వామివారి వాహన సేవ తిరువీధుల్లో రమణీయంగా సాగింది. అనంతరం ఆలయంలోని కళ్యాణోత్సవ మంటపంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామయ్యను కొలువు తీర్చి పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీశైల మహాక్షేత్రం ఉగాది ఉత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునుల స్వామివార్లకు భృంగి వాహన సేవ వైభవపేతంగా జరిగింది. అక్క మహాదేవి అలంకార మంటపంలో శ్రీ మల్లికార్జున స్వామివారిని భృంగి వాహనంపై, అలాగే శ్రీ భ్రమరాంబాదేవిని మహాలక్ష్మి అలంకారంలో కొలువు తీర్చి షోడశోపచార పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శివనామ స్మరణలు, సాంస్కృతిక జానపద కళా ప్రదర్శనల మధ్య ఆది దంపతుల భృంగి వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. విద్యుద్దీప కాంతులు, భక్తుల నీరాజనాల మధ్య శ్రీశైల ఆలయ పరిసర ప్రాంతాలు భక్తిరస శోభితంగా దర్శనమిచ్చాయి. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం వెలుగు జిలుగులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా టీటీడీ విద్యుత్ విభాగం చేసిన అలంకరణలు భక్తులకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తున్నాయి. ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన వివిధ దేవతామూర్తుల ప్రతిరూపాలు అల్లంత దూరం నుంచే భక్తులను భక్తి తత్వంతో ఓలలాడిస్తున్నాయి. ఆ విశేషాలు మీకోసం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. శ్రీ కోదండరాముని పురాణ ప్రాభవాన్ని, చారిత్రక వైభవాన్ని చాటి చెబుతూ తిరుమల తిరుపతి దేవస్థానం విద్యుత్ విభాగం ఏర్పాటు చేసిన అలంకరణలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మెలమెలా మెరిసే వివిధ దేవతామూర్తుల ప్రతిరూపాలు యుగ యుగాల వైభవాన్ని తెలియజేస్తున్నాయి. విద్యుత్ దీపకాంతులతో బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ నెలకొల్పిన ఎత్తైన స్వాగత తోరణాలు అలరిస్తున్నాయి. శ్రీ కోదండరామాలయ రాజగోపురం విద్యుత్ వెలుగులతో తళుకులీనుతోంది. ఆలయం వెలుపల తిరునామాలు, గజరాజుల రూపాలు కనువిందు చేస్తున్నాయి. ధ్వజస్తంభం వద్ద ఏర్పాటు చేసిన స్వామివారి కిరీటం, శంఖుచక్రాలు, తిరునామాలు భక్తుల ప్రణామాలు అందుకుంటున్నాయి. ఆలయ ప్రవేశ మార్గాన్ని ముచ్చటగా తీర్చిదిద్దారు. ముఖమండపం వద్ద శ్రీ కోదండరాముడు, ధనుర్బాణాలతో దర్శనమిస్తున్న శ్రీరామచంద్రుడి రూపాలు భక్తులను తన్మయుల్ని చేస్తున్నాయి. ఆలయ ప్రాకారాలకు చేసిన విద్యుత్ అలంకరణ కొత్త శోభను తీసుకువచ్చింది.
వాహన మండపాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వరుడు, పద్మావతి అమ్మవారు తదితర దేవతామూర్తుల రూపాలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. మాడవీధుల్లో అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణ భగవానుడు, సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, అన్నమయ్య, యశోద కృష్ణుడు, గోమాత, శ్రీ మహాలక్ష్మి, రాధాకృష్ణులు, శేషతల్పంపై లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువుల రూపాలు ఆయా యుగాల పురాణ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ భక్తుల మదిని చూరగొంటున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మెదక్ జిల్లా బస్వాపూర్లో లోక కళ్యాణార్థం శతచండీ యాగాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో భాగంగా మహాదేవుడికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని కన్నుల పండుగ జరిపారు. చండీమాతకు లలిత సహస్ర నామార్చనతో పూజలు జరిపి ఆపై శివలింగానికి నమక చమక రుద్ర పారాయణంతో వేడుకగా పుష్పార్చన నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. ఈ పుష్పార్చన కార్యక్రమంలో భక్తులు భజనలు, భక్తి కీర్తనలు ఆలపిస్తూ ఉత్సాహంగా పాల్గొని శివయ్య ఆశీస్సులు అందుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు తులసికోటలోని ప్రాచీన శ్రీ ప్రసన్న కృష్ణ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. సువిశాల ప్రాంగణంలో అనేక ఉపాలయాలతో విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న కృష్ణ స్వామివారి ఆలయంలో వైఖాన సాగమోక్తంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారి సన్నిధిలో గరుడ ధ్వజపటానికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. విశాఖపట్నం సూర్యనగర్లోని శ్రీ యోగసిద్ధ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవనసుతుడికి ప్రీతిపాత్రమైన సింధూరంతో అలంకరణ చేసి తమలపాకులతో సహస్రనామార్చన నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొని రామభక్తుని సేవించారు. కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమసుందరేశ్వరుడికి విశేష పంచామృత అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారి సన్నిధిలోని నందీశ్వరుడికి పలు రకాల పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో కుజదోష నివారణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొని నవగ్రహ ఆరాధనతో విశేష హోమాలు, శాంతి పూజల్లో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నారు. కర్నూలు శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాస పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణులకు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై ఆంజనేయ స్వామివారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి సహస్ర నామార్చన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు శ్రీ శివగామి సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష పూజలను వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని నందీశ్వరుడికి వివిధ వర్ణమయ మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి ఆపై అలంకరణతో అష్టోత్తర పూజ చేశారు. అనంతరం ఆది దంపతులను నంది వాహనంపై కొలువు తెరిచి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ ప్రదోష పూజల్లో పాల్గొని శివ పార్వతులను సేవించి తరించారు.
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారి 513వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం సాహితీ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో అన్నమయ్య శ్రీకృష్ణ తత్వం, అన్నమయ్య సంకీర్తనల్లో వర్ణన వైభవం అనే అంశాలపై సాహిత్య గోష్ఠి జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ మేడసాని మోహన్, పలువురు వక్తలు పాల్గొన్నారు. భాగ్యనగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. మాదాపూర్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, అలాగే బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు పరవశాన్ని పంచిపెట్టాయి. మాదాపూర్లో భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న భక్తాగ్రేసరుడు శ్రీ ఆంజనేయ స్వామి. రామబంటుకు ప్రియమైన మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంజనీపుత్రునికి వడమాలను సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం తమలపాకులతో అర్చించి నీరాజనాలు అర్పించారు. అలాగే బల్కంపేటలో కొలువైన ఎల్లమ్మ తల్లి భక్తులకు వరాలిచ్చే గ్రామదేవతగా భాసిల్లుతున్నారు. అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయం నిండిపోయింది. ఈ సందర్భంగా చల్లని తల్లిని సుగంధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. జంట నగరాల్లోని పలు ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దీవెనలు అందుకున్నారు. మెదక్ జిల్లా నాచారంగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారి గజవాహన సేవ ఘనంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి సుగంధ పుష్పాలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గజవాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా స్వామి అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లాలోని మహిమాన్విత శక్తి క్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయం త్రిపురాంతకం. ఆది దంపతులు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ త్రిపురాంతకేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న ఈ దేవాలయ విశేషాలు మీకోసం. ప్రకాశం జిల్లాలో నెలవై శ్రీశైల మహాక్షేత్రానికి తూర్పు ద్వారంగా వెలుగొందుతూ పురాణ ప్రాముఖ్యమున్న క్షేత్రంగా పేరుగాంచిన ఆలయం త్రిపురాంతకం. ప్రకాశం జిల్లాలో గుంటూరు, కర్నూలు మార్గంలో కుమారగిరిపై దర్శనమిస్తున్న ఈ ఆలయం ప్రాచీనమైనదిగా వెనుతికెక్కింది. కుమారస్వామి వధించిన తారకాసురుడి ముగ్గురు కుమారులైన త్రిపురాసురులను ఆదిపరాశక్తి జగన్మాత అయిన శ్రీ బాలా త్రిపుర సుందరి సంహరించిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతం త్రిపురాంతకంగా ప్రసిద్ధి చెందింది. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ ఆలయంలోని చీకటి గుహ మార్గంలో పయనిస్తే శ్రీశైల క్షేత్రానికి చేరుకోవచ్చు. పురాణ ప్రాశస్త్యంతో అలరారుతున్న త్రిపురాంతకం నిత్యం భక్తుల పూజలతో కలకలలాడుతోంది. విశేషించి మహాశివరాత్రి, కార్తీక మాసం, శరన్నవరాత్రులు తదితర పర్వదినాల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఆలయానికి తరలివచ్చి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత త్రిపురాంతకేశ్వరుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రశాంత వాతావరణంలో నిలవైన ఈ ఆలయాన్ని శ్రీశైల దేవస్థానం తన అధీనంలోకి తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. లోకాలను పరిపాలించే ఆది దంపతులు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం కొలువై అనుగ్రహిస్తున్న త్రిపురాంతకం క్షేత్ర దర్శనం సర్వ శుభప్రదం. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాల 33వ వార్షికోత్సవాలను మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు డాక్టర్ భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజయ్య బోధన పరిశోధన రంగాలలో కళాశాల అభివృద్ధిని వివరించారు. అలాగే వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు భానుప్రకాష్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీనమైన ఆయుర్వేద వైద్య విద్యకు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తమిళనాడు రాష్ట్రంలోని వివిధ దేవాలయాలలో భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం.
ఆలయాలకు నిలయం కాంచీపురం. ఇక్కడ నెలవైన ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి కోమలవల్లి సమేత శ్రీ యదోర్ధకారి పెరుమాళ్ ఆలయం. ఏటా ఈ ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని హనుమంత వాహనంపై దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. తిరునల్వేలి జిల్లా కుట్రాలంలో కొలువైన శ్రీ కుట్రాలం నాథర్ ఆలయంలో తిరువాసగ పారాయణం నిర్వహించారు. పంచసభలు చిత్తిర సభగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శైవాగమ శాస్త్ర ప్రకారంగా పూజాధికాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరువాసగ పారాయణ పఠనం జరిగింది. 1000 సంఖ్యలో శివాచార్యులు పాల్గొని నటరాజస్వామి వారికి పారాయణ పఠనాన్ని నివేదించారు. అనంతరం పంచవాయిద్యాల మధ్య నటరాజస్వామి వారి ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. భక్తులు నటరాజస్వామిని దర్శించి ధన్యులయ్యారు. మదురైలోని తెప్పకుళం అరుల్మిగు శ్రీ మారియమ్మన్ ఆలయంలో దీపోత్సవం నయన మనోహరంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కోరుతూ 10 రోజుల పాటు దీపోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయ ప్రాకారంలో దీపాలు వెలిగించి అమ్మవారిపై తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కుంభకోణంలో కొలువైన శ్రీ చక్రపాణి ఆలయంలో పంగుని మాసోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకళ్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయంలోని శ్రీ చక్రపాణి స్వామివారిని విజయవల్లి అమ్మవారి సమేతంగా సర్వాంగ శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్ల తిరుకళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపారు. మన్నార్గుడి సమీపంలోని కీళ్వళూర్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ యాదవనారాయణ పెరుమాళ్ ఆలయ జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. 400 ఏళ్ల పురాతనమైన ఈ ఆలయాన్ని పునరుద్ధరించి యాగశాల పూజలు చేశారు. ఆపై మహాపూర్ణాహుతి సమర్పించి శాస్త్రోక్తంగా కుంభాభిషేకాన్ని నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు సమీపంలోని దేవనూరులో నిలవైన శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి ఆలయ కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి 27 అడుగుల ఎత్తైన శిలామూర్తిగా ఈ ఆలయంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యాగశాల పూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గోపుర శిఖరాలకు సంప్రోషణ చేశారు. కరూర్ సమీపంలో భక్తుల కల్పతరువుగా అలరారుతున్న శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో మండల పూజను కోలాహలంగా నిర్వహించారు. అంతకుముందు గణపతి పూజతో ప్రారంభించి వివిధ రకాల హోమాలు చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి స్మరణోత్సవాలతో సింహపురి నగరం మురిసిందే. 7 రోజుల పాటు వేడుకగా సాగిన త్యాగరాజ స్మరణోత్సవాలు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఏకాంత సేవతో ఘనంగా ముగిశాయి. పరమ పావనుడు ధర్మపరాయణుడైన ఆ రామచంద్రమూర్తిని తన మధుర కీర్తనలతో ఆరాధించిన గానశ్రేష్ఠుడు త్యాగరాజస్వామి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్ప శోభిత అలంకార వేదికపై శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శ్రీ త్యాగరాజస్వామిని కొలువు తెరిచి పూజలు జరిపారు. ఆపై త్యాగరాజ కృతులను ఆలపిస్తూ ఏకాంత సేవను రమణీయంగా నిర్వహించారు. ఆహ్లాదకర వాతావరణంలో భక్తిరస గానామృతంగా సాగిన శ్రీ సీతారాముల ఏకాంత సేవ వీక్షించిన భక్తులు తన్మయత్వంతో ఊలలాడారు. Namaste.
మహబూబ్ నగర్ లో తాళ్లపాక అన్నమాచార్యుల వారి 513వ వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్య చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతులు సమర్పించారు. అనంతరం విద్యార్థులు పలు అన్నమయ్య కృతులను వీణుల విందుగా ఆలపించి పద కవితా పితామహుడికి స్వర నీరాజనాలు అర్పించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాక్సోఫోన్ వాద్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన డాక్టర్ కద్రి గోపాలనాథ్ బృందం ఆసక్తి భరితంగా శ్రావ్యంగా సాక్సోఫోన్ వాయించి శ్రీవారికి నివేదించారు. గుంటూరు జిల్లా తెనాలిలో తాళ్లపాక అన్నమాచార్య 513వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు అన్నమాచార్య కీర్తనలు సామూహికంగా ఆలపించి శ్రీవారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రామచంద్ర పుష్కర్ణిలో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుపతికి చెందిన కె చంద్రశేఖర్ భాగవతార్ హరికథా పారాయణం ఘనంగా జరిగింది. సీతారామ కళ్యాణంలోని ఘట్టాలను ఆయన హరికథ ద్వారా తన గానామృతంతో రమణీయంగా వివరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఇప్పటిదాకా 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 401 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.